అమ్మాయిలు ఖచ్చితంగా ఈ వీడియోని చూడాలి. వెస్ట్ బెంగాల్ కి చెందిన విశాల్ వర్మ అనే ఒక అబ్బాయి ఈ కామర్స్ లో డెలివరీ బాయ్ గా పనిచేసేవాడు. అతను ఎంత మంచివాడంటే అతను ఏ డెలివరీ చేసినా 5 స్టార్ రేటింగ్ ఉండేది. అతను కస్టమర్స్ తోటి చాలా రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడేవాడు. కానీ నిజానికి అతను మంచివాడు లాగా నటించేవాడు. దాని వెనుక ప్లాన్ ఏందో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు. అతను ఎక్కువగా ఫీమేల్ కస్టమర్స్ ని మాత్రమే టార్గెట్ చేసేవాడు. వాళ్ళ దగ్గరికి డెలివరీ వెళ్ళినప్పుడు చాలా మంచోడు లాగా నటించేవాడు. అలా వాళ్ళతో మంచిగా మాట్లాడి, మేడం నాకు ఇందులో ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్పేసి అందులో వాళ్ళ నెంబర్ తీసుకునేవాడు. అలా ఫైనల్ గా ఏదో ఒక ప్లాన్ తోటి వాళ్ళ నెంబర్ తీసుకునేవాడు. అలా నెంబర్ తీసుకున్న తర్వాత డైలీ నైట్ వాళ్ళతోటి చాట్ చేయడం స్టార్ట్ చేసిండు. అట్లా ఇతని టెక్నిక్లు ఉపయోగించి వాళ్ళని నమ్మించి ఇతని రూమ్ కి పిలిపించుకున్నాడు. అలా ఒక్కసారి ఇతనితో మాట్లాడి ఇతని రూమ్ కి వచ్చిన తర్వాత అమ్మాయితో మాట్లాడిన వీడియో కాల్ స్క్రీన్ షాట్స్ అండ్ ఇతను గడిపిన ఆ వీడియోస్ ని ఫొటోస్ ని అన్ని తీసుకొని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసిండు. అలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 65 మంది ఆడవాళ్ళని మోసం చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఆర్నమెంట్లు ఇవన్నీ తీసుకొని బాగా ఎంజాయ్ చేసిండు. ఈ విషయం ఎవరికైనా చెప్తే మీ ఫోటోలు మొత్తం వైరల్ చేసేస్తా, బయటికి పంపిస్తా, నాకు చాలా మంది వెబ్సైట్ వాళ్ళు తెలుసు అని భయపెట్టించిండు. కానీ ఫైనల్ గా 65వ అమ్మాయి ధైర్యం చేసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. ఆ పోలీస్ వాళ్ళు ఇతని ఫ్లాట్ కు వచ్చి చెక్ చేస్తే అతను రెడ్ హ్యాండెడ్ గా 66వ అమ్మాయితో దొరికిపోయిండు. అతన్ని పట్టుకుని అతని ఫోన్ చెక్ చేస్తే చాలా మంది వీడియోలు ఉన్నాయి అందులో. వెంటనే అతన్ని అరెస్ట్ చేసిర్రు. ఏదేమైనా అతని మెసేజ్ కి రిప్లై ఇచ్చిన అమ్మాయిలు మాత్రమే బలైపోయారు. అందుకే స్ట్రేంజర్స్ నుంచి వచ్చిన మెసేజెస్ కి రిప్లై ఇచ్చే ముందు ఆలోచించండి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎక్కడన్నా ఉండొచ్చు. అండ్ ఈ వీడియోని అమ్మాయిలకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.